సుధాకర్ గారు కూడా ఒక స్పెషల్ ప్రైవేట్ ఒక వీడియోలు పెడతాంటాడు, చూసినా నేను కూడా. ఆయన కూడా ఏదో ఒకటి మీకు సపోర్ట్ చేస్తాంటది. ఎంత దారుణంగా తయారైతే ఎట్లా రాష్ట్రం ఎక్కడ పోవాలబ్బా? కొంచెం చూడండి, ఆలోచన చేయండి. రాష్ట్రంలో మంచి వాళ్ళనే వాళ్ళు లేకుండా చేసే పరిస్థితిని కల్పించవద్దని కోరుకుంటున్నా. ఇప్పుడు మీకైనా నాకైనా శాశ్వతంగా మంచి అనేది కావాలి, చెడు అనేది కాదు. శాశ్వతంగా మంచిని ప్రోత్సహిద్దాం, మంచిని ఎంకరేజ్ చేద్దాం, చెడును తగ్గించామని ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు చెప్పింది అక్షరాల సత్యం. మీరు గత 5 ఏళ్లలో కూడా ఇది ఫాలో అయ్యి ఉంటే మీ పరిస్థితి బాగుండేది కదా సార్. నిజంగానే బోర్గడ్డ అని 100% జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేనటువంటి విషయాలే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయాలు కాదు ఇవి. మీరు ఎవరో చేసినటువంటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి కార్యకర్త అనుకోండి, నేను మాట్లాడతలేదు సార్. నేనేమంటానంటే, ఇంత దారుణంగా ప్రతిపక్ష నేతని, పలుకుబడి ఉన్నవాళ్ళని, ప్రజాభిమానం ఉన్నవాళ్ళని తిడితే ఆ టైంలో నేనున్నా కూడా అరే ఏంట్రా బయటికి తోసేయండి, ముందు జైలు వేయండి అని జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కంట్రోల్ చేసుంటే ఆయనకి ఇంకా వాల్యూ పెరిగి. నేను అనేది అది. నేను చెప్పింది ఆన్సర్ చెప్తా. ఒక్క నిమిషం ఆన్సర్ చెప్తా, మళ్ళీ మీరే మాట్లాడుకోండి, వద్దన్ను. నేను చూసి మీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సార్లు చెప్పినా నా దగ్గర సెల్లు ఉండదు, నేను టీవీ చూడను. ఒకవేళ ఆయన దృష్టి వరకు ఇది పోయిందని మనం ఎందుకు అనుకోవాలా? అదే అందులో మనం కూడా దాని అనవసరంగా ఆయన మీద రుద్దాలనే ఆలోచన కదా. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో శేఖర్ రెడ్డి గారు, నువ్వు కూడా శేఖర్ రెడ్డి వైసీపీలో నువ్వు ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన అనేది తెలుసు. ఈరోజు తెలుగుదేశంలో పోయిన తర్వాత చెప్పక తప్పదని చెప్తున్నావు తప్ప వైసీపీలో నువ్వు కూడా ఉన్నావు. నీకు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏందనేది బ్రహ్మాండంగా తెలుసు. కానీ మీరు ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన విమర్శించకపోతే పార్టీ ఆఫీసులో కూడా రానిదని మీకు తెలుసు కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారు, నేను చూసినాను. నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి తిరిగినటువంటి వ్యక్తిగా ఇంతవరకు నాకు ఏ రోజైనా నువ్వు ఈ పని చేయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్కరోజు కూడా చెప్పిన సందర్భాలు లేవు. ఆయన రాజకీయాలకి రాకమునుపుంటే ఆయనతో నేను కలిసి పనిచేసి తిరిగినాను కాబట్టి ఆయన ఏ ఒక్క రోజు కూడా నువ్వు ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పిన సందర్భం లేదు. మంచి చెప్పిన సందర్భం తప్ప ఏ ఒక్క రోజు గొప్ప గొప్ప గుణాలన్నీ మీకు చూపిస్తారా, బయట పెడతారా? మాట్లాడుకుంటా పోతారు. భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి దీటైనటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు ఎత్తుకున్నా కూడా ఒకరిద్దరు తప్ప అందరూ అలాంటి నాయకులు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి. కాసేపు ఆగండి దయచేసి. శంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, జనసేన నేత, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, ఏఎన్ఎన్ వీక్షకులకు మరియు ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ నమస్కారం సార్. వైసీపీ నేత కానీ కార్యకర్త కానీ రిపబ్లిక్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైసీపీకి ఏమాత్రం సంబంధం లేని కార్యకర్త కూడా కానీ బోరుగడ్డ అనిల్ నిన్న వినిపించారు. ఆయన వైసీపీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను దారుణంగా మోసం చేశాడని చెప్పి ఆయన నిన్న మాట్లాడిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన వైసీపీ కార్యకర్త కాకపోతే కనుక ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఏముందండి? ఇక్కడే మనకు అర్థమైపోతూ ఉంది కదా. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ స్క్రిప్ట్ అయితే ఇచ్చేవాళ్ళో అదే స్క్రిప్ట్ ని వెళ్ళి చదివేవాళ్ళు. చదవడం అంటే తిట్టడం, అంటే యాక్ట్ చేయడం, ఏ రకంగా బూతులు తిట్టాలి, ఏ రకంగా ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడాలి, ప్రతిపక్ష నేతల్ని నోరెత్తనివ్వకుండా ఏ రకంగా వ్యక్తిత్వ హననం చేయాలి అన్నదానికి ఒక కర్తా కర్మ క్రియగా బోరుగడ్డ అనిల్ గారిని ఉపయోగించుకున్నారండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నిజంగా అరెస్ట్ చెయ్యాలి అంటే కనుక ఇక్కడ బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి ఏ రకంగా మాట్లాడాడు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు, వీళ్ళందరి మీద, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కానీ, భువనేశ్వరం మీద కానీ, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు భార్య బిడ్డల మీద కూడా ఏ రకంగా మాట్లాడారు, చిన్న పిల్లలైనటువంటి ఆడపిల్లల మీద కూడా ఏ రకంగా మాట్లాడారు, ప్రజలందరూ ఎవరు మర్చిపోలేదండి. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నది తప్పు, సభ్య సమాజంలో ఇది కరెక్ట్ కాదు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కంట్రోల్ చేయలేదండి? ఆ రోజు అధికార మతంతో నువ్వు ఇష్టం వచ్చినట్లు తిట్టాను, ఇంకా స్క్రిప్ట్ పంపించడం. సజ్జల గారి దగ్గర నుంచి
ప్రతి ఒక్కరికి కూడా స్క్రిప్ట్ వచ్చేది. ఆ స్క్రిప్ట్ కొంతమంది నాయకులు, కొంచెం విలువలు కలిగినటువంటి నాయకులు మాట్లాడకుండా ఆగిపోతే ఆ స్క్రిప్ట్ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్లు గమనించవచ్చు. పాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కూడా ఇక్కడ దాశరథి రాజా గారు లాంటి వ్యక్తులు అది కూడా స్క్రిప్ట్ ఎలా చదువుకుంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండేది. చాలా ట్రోల్ అయ్యేవారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మరీ అంత దారుణంగా ఎప్పుడు మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళు. ఇలా స్క్రిప్ట్లు చూసి తిడుతూ ఉండేవారండి. అప్పుడు ట్రోల్ అవుతూ ఉండేవారు. అంటే సజ్జలా గారే దీనికి కర్త కర్మ క్రియగా పనిచేశారు కాబట్టి ఇవాళ 22 కేసుల్లో మోరిగంటి అనిల్ గారు సార్ ఇంత మందితో తిట్టించినటువంటి సజ్జలా గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎందుకంటే మీరు విధానపరంగా ప్రశ్నించండి. నిజంగా పార్టీలు తప్పు చేస్తుంటే కనుక ఆయా అధినేతలను ఎవరినైనా ఇవాళ ప్రభుత్వంలోనే ప్రశ్నించండి, తప్పులేదు. ఇచ్చేటువంటి రైట్ ఎవరికి చేస్తారు వీళ్ళకి సత్య సమాజంలో అవునండి, మీడియా అది రంగంలో బోరగడ్డ అనిల్ ఉండమంటే అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా. బోరగడ్డ అనిల్ చెప్పిన దాన్ని బట్టే మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తారు? బోరుగడ్డ అనిలే కాదు సార్, బోరు మన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సజ్జలా గారే స్క్రిప్ట్ పంపిస్తారా, ఆ స్క్రిప్ట్ మేము తిట్టము, మేము ఇలాంటి మాట్లాడము అంటే వాళ్ళని వెనక పెట్టేది మంత్రి కృష్ణవేణి గారు ఏదన్నా కూడా మీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగా మాట్లాడతారు, కానీ ఆయన మాట్లాడిన ప్రతి మంచి మాటని కూడా త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ రాసి ఇస్తారని రకరకాలుగా బయట కూడా మాట్లాడతారు. వాస్తవం అది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారే మాట్లాడతారు కదా. బయట మీ దగ్గర ఆధారం ఉన్నది ఏదైనా చెప్పండి. ఇవాళ బోరిగడ్డ అనిల్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తెర మీదకి వస్తారండి, కంగారు పడకల్లా. వాళ్ళ అంతటా వాళ్ళే చెప్తారు, వాళ్ళే వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి సకల శాఖ మంత్రిగా ఏ రకంగా పనిచేశాడు, ప్రతి దాని మీద ఆధిపత్యం ఏ రకంగా సంపాదించడం మీద అందరికీ తెలుస్తారు. అది ఎవరు కూడా చెప్పక్కర్లే. ఆల్రెడీ వాళ్ళ నాయకులే ఒక్కొక్కరుగా బయటకు ఇవాళ బోరిగడ్డ అనిల్ వచ్చాడు, రేపు పొద్దున్న శ్రీరెడ్డి వస్తుంది, రేపు పొద్దున్న చాలా మంది వచ్చి చెప్తారు. చాలా మంది మాకు స్క్రిప్ట్ ఇచ్చారా, స్క్రిప్ట్ ప్రకారమే మేము మాట్లాడాము అని ఒకే ఒక మాట. అంతే. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ చెప్పలేదా, మేము ఒక స్క్రిప్ట్ వచ్చిందా, స్క్రిప్ట్ ప్రకారం చెప్పారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తే అది చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా ఎవరు రావాలి? మోహన్ రెడ్డి గారు ఏదో అడుగుతారు. మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడు ఒక్క మాట లక్ష్మీనాథ్ గారు అడగండి. నాకు ఒక్క అవకాశం అండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేప్పుడల్లా అవకాశం ఇచ్చినారు కదా, ఒక్క అవకాశం ఏంటి మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు కృష్ణవేణి గారు అంటున్నారు కదా ఏమని, ఒక్క నిమిషం కృష్ణవేణి గారు ఏమంటున్నారు, ఏదో చెప్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇస్తున్నారు అని కృష్ణవేణి గారు అంటున్నారు కదా. మరి ప్రతిరోజు నేను